హాయ్. ఏంట్రా విజయ్, నేను విన్నది నిజమేనా? జగన్ ఏంటి నీ మీద అంత కేర్ చూపిస్తున్నాడు? అవునరా, నేను కూడా విన్నా. ఏం వాడు నీ పైన ప్రేమ ఎక్కువ అయిపోయింది నీకు. అదేం లేదు, అతనికి నా గురించి తెలుసుకోవాలనే విషయం చాలా ఆతృతగా ఉన్నాడు ఆయన. కానీ ఇంతకీ ఏమైందో చెప్పరా, అది ఏమైందో? అది చాలా పెద్ద కథ. అది పెద్ద కథ అయినా చిన్నగా చెప్పి నోటితో చెప్పా బాబా. మామా కూర్చొని చెప్పు. చెప్పరా, చెప్పు. ఏమైంది? చెప్పింది ఏంటంటే బుక్ చేశారు కదా మీరు. వదిలేదండి లేరు. సరే చెప్తాను అనండి అబ్బా. హలో, ఏడున్నా విజయ్? బయట ఉన్నా. అవునా, సరే కలుద్దాం విజయ్. సర్లే వస్తా. సరే, మన రెగ్యులర్ ప్లేస్కి వచ్చే విజయ్. 10 నిమిషాలు వచ్చేస్తాను అప్ప. హాయ్ జగన్. హాయ్, వచ్చా మామా. మామా ఎలా ఉన్నారా? నాకేం రోగం ఏం రాలేదన్నా, బాగానే ఉన్నాను. అంటే నాకు రోగం వచ్చిందని చూసే అట్లే ఉన్నావు కదా నువ్వు. ఏమిరా అది, ఏమి జోకులు ఎక్కువైనాయా? జోక్స్ వదిలేనా, విషయం ఏమో చెప్తున్నా, రమ్మండి కదా. ఏం లేదు మామా. ఏం లేదంటే ఇడి నా, నేను పోతాను. ఉంది కూర్చోరా, ఒక నిమిషం రా చెప్తాను రా. సరే చెప్తున్నా, నీ బాధ ఏమో ఉంటాము. మా మమ్మీ తిడుతోందిరా. మామూలే మచ్చా, పేరెంట్స్ అన్నాక తిడతారు. అలా కాదురా, నీ జతలో తిరిగి నీ ప్రిన్సిపాల్ చెడిపోయానంటుంది. అంటే ఇప్పుడు నేనేం నీకు మందు అలవాటు చేశానా, ఏమన్నా సిగరెట్ ఏమన్నా అలవాటు చేశానా? అలా కాదురా, ఆ? అది కాదు. అమ్మాయిల వెంట తిరిగిమని చెప్తానా నీకు? చెప్పు చెప్పు. కాదు, ఇంకా మీ జట్లో తిరిగితే చెడిపోతాను. అంటే నేను నీకు జాబ్ ఇవ్వాలి ఇప్పుడు నేను. అంటే నాకే జాబ్ ఇప్పించే అంత కెపాసిటీ ఉందా? అయినా నీకేంట్రా, నువ్వు బాగా రిచ్. చా, నేను రిచ్చా? నీకేంటి మామా, సూపర్ మార్కెట్ ఉంది, సరిపోతుంది. రే, అలా అంటే మీకు నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కదరా. మాదేదో చిన్న బిజినెస్ మామా. అంటే నువ్వు మాది కోట్ల కోట్ల బిజినెస్ జరుగుతున్నా ఎట్లా? కోట్లు కాదులే మా, ఇంకా నీ జట్లో తిరిగితే నేను చెడిపోతా. సరే పోరా. ఏం అట్లు నొక్కుతావు?